పట్నం చుట్టుముట్టు ఏ చెరువు కాడికి పోయినా ఏ కుంట కాడికి పోయినా ఉంటే చెత్త చెదారం ప్లాస్టిక్ తో నిండుంటది. లేదంటే గుర్రపు డెక్క పిచ్చి చెట్లతోని గప్పి అగుపడుతుంది. దూరంకెళ్ళి చూస్తే మైదానమేమో అనుకుంటాం. అట్లా వరుసుకుంటాయి చెరువంతా. ఇప్పుడిప్పుడే హైడ్రా వచ్చి చెర్ల ఆలత్ మార్చే కార్యం ముంగటేసుకుంది. గవన్నీ మాకెరక గాని ఇంతకు ముచ్చటేందో చెప్పరాదు అని అంటున్నారా? చూడండి మీరే. అక్కలందరూ కూసోని అద్భుతాలు అల్లుతున్నారుల్లా. అట్లా అని కొబ్బరి మట్టలు కాదు, తాటి కమ్మలు కాదు, ఈత కమ్మలు అంతకంటే కాదు. మరి గింత చక్కటి బుట్టలు, టోపీలు, పెన్ హోల్డర్లు, మ్యాట్ల నుంచి మొదలు పెడితే పతొక్కటి తయారు చేస్తున్నది దేంతోనో తెలిస్తే పరేషాన్ అవుతారు మళ్ళా. ఆవు మన షెర్లు కుంటలల్ల బగ్గగానొచ్చే గుర్రపు డెక్కలతోటే ఇంత చక్కటి వస్తువులు తయారు చేస్తుండ్రు అస్సాం రాష్ట్రం మాజిలీ జిల్లాల అక్కలు. మొదలు షెర్ల నుంచి తెచ్చిన గుర్రపు డెక్కను కట్టెలకు గట్టి కొన్నొద్దులు ఎండబెడతారు. ఆ టెన్క ఇట్లా మిషన్లో పెడితే సాఫ్ అవుతున్నాయి. ఆడికెళ్ళి తీసుకొచ్చి ఇక కావాల్సిన వస్తువులు తయారు చేస్తున్నారు. సర్కారీ ట్రైనింగ్ ఇస్తే 25 మంది అక్కలు ఆర్పారైనరు. एक दिन में हो जाता है और बाकी पार्ट्स तो एक दिन में 3 या 4 हो जाता है. చేతులతో నల్లుడే కాదు, అటు మగ్గం మీద సుత అద్భుతాలు నేస్తున్నారు. ఆల్రెడీ ఆర్డర్లు వస్తున్నాయి, మంచిగా అమ్ముడు పోతున్నాయి అని చెప్పుకుంటా చిన్న మురిపేం కాదు అక్కలది. तो मार्केटिंग भी अच्छा होगा वो मैसेज देना चाहते हैं. प्लास्टिक फ्री. ప్లాస్టిక్ వస్తువులు ఆడకం చేస్తే వాతావరణం ఖరాబ్ అవుతుంది. అదే షెర్ల దొరికే వీటితో చేస్తే పర్యావరణం పైలంగుంటది, అక్కలకి ఇంత పని దొరుకుతుంది. సూపర్ కదా.